యూదయలో యెరూషలేములో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి విశ్వాసులకు సహాయం చేసేటువంటి విషయంలో పౌలు ఈ కొరింథీ సంఘానికి మాసిదోనియా సంఘాన్ని ఒక మాదిరిగా ఉదాహరణగా మరి అద్భుతమైనటువంటి దైవిక సామర్థ్యము కలిగినటువంటి సంఘముగా మరి తెలియచేయటం అనేది మనము చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇచ్చుట అనేటువంటి విషయాన్ని పౌలు యొక్క పదజాలంలో ఏ రీతిగా కొరింథీ సంఘానికి ప్రబోధిస్తున్నాడు అంటే, ఇక్కడ గివింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ ఆఫ్ గ్రేస్. ఇచ్చుట అనేది కృపా కార్యముగా ఇక్కడ పౌలు ప్రబోధిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే ఈ మాసిదోనియా సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది కృప కలిగినటువంటి దేవుని యొక్క కృప పొందినటువంటి సంఘముగా, అదే రీతిగా ఆ శ్రమలు అనుభవించుచున్న సంఘముగా, అదే రీతిగా ఆ శ్రమలలో సంతోషించుచున్నటువంటి సంఘముగా, అదే రీతిగా ఆ శ్రమలలో సంతోషాన్ని అనుభవిస్తూ కూడా ఇతరులకు సహాయపడేటువంటి సంఘముగా, స్పందించేటువంటి సంఘముగా, దేవుని యొక్క కృప విస్తరించిన సంఘముగా, దేవుని యొక్క కృపతో నింపబడిన సంఘముగా, దేవుని యొక్క కృప ఆవరించిన సంఘముగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది శ్రమలు అనుభవిస్తున్న సంఘము అయినప్పటికీ దాతృత్వం విషయంలో, ఇచ్చేటువంటి విషయంలో వారు నిరుపేదలైనను వారు తమ సామర్థ్యాన్ని మించి అవసరతలో ఉన్నటువంటి యూదయలో ఉన్నటువంటి ఆ యెరూషలేము సంఘ విశ్వాసుల యొక్క సహాయార్థం వారి యొక్క అర్పణలను, కానుకలను మరి దైవజనుడైనటువంటి పౌలుకు అందించి వారు సహాయపడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఈ పత్రిక పాఠంలో ఏంటి అని మనం చూస్తే, ద వర్డ్ గ్రేస్ అపియర్డ్ ఇన్ దిస్ చాప్టర్ 8 ఆఫ్ 2 Corinthians ఆల్మోస్ట్ 7 times. ఈ కృప అనేటువంటి పదము దాదాపుగా 7 పర్యాయాలు ఈ అధ్యాయంలో ప్రస్తావింపబడినట్లుగా 8వ అధ్యాయములో, అదే రీతిగా 9వ అధ్యాయములో, ఈ 2 అధ్యాయాల్లో కృప అనేటువంటి పదము అధిక పర్యాయాలు పలుమార్లు ప్రయోగింపబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఏంటి ఈ సంఘం నుంచి ఈ రోజున క్రైస్తవ సంఘం నేర్చుకోవలసినటువంటి లేదా అలవర్చుకోవలసినటువంటివి ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ది మాసిడోనియన్ చర్చెస్ డెవలప్డ్ gratitude towards God. They developed gratitude towards God. దేవుని పట్ల వారు కృతజ్ఞతా భావాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటున్నారు. అందుకే వారు నిరుపేదలైనను, వారు శ్రమలు అనుభవించేటువంటి వారైనను, అట్టి స్థితిలో సహితము వారు ఇతరులకు సహాయపడేటువంటి విశ్వాసులుగా నిలబడ్డారు. ఎందుకంటే they developed the gratitude towards God. రెండవదిగా the Macedonian churches developed attitude of giving to God. దేవునికి ఇచ్చేటువంటి ఆ స్వభావాన్ని కూడా వారు ఎప్పటికప్పుడు పెంపొందించుకున్నట్లుగా, ఆ దేవునికి ఇవ్వాలి, అవసరతలో ఉన్నవారికి ఇవ్వాలి, దైవజనులకు సహాయపడాలి అనేటువంటి విషయంలో వారి యొక్క స్వభావ స్వరూపాలన్నీ కూడా దానిలోనే పూర్తిగా నిమగ్నమైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా దే డెవలప్డ్ సాలిట్యూడ్ ఆఫ్ ప్రేయర్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి పొందుకునేటువంటి విషయంలో వారు ప్రార్థనలో ఏకాంత సమయాన్ని గడిపేటువంటి విధానాలను కూడా వారు అలవరుచుకున్నట్లుగా, పెంపొందించుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. So they have gratitude and they have attitude and they have solitude.
దేవునికి ఇచ్చేటువంటి విషయంలో కృతజ్ఞత భావం, దేవునికి ఇచ్చేటువంటి స్వభావాన్ని, దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఆ ప్రార్థించేటువంటి ఏకాంత నియమాన్ని వారు అలవర్చుకున్నట్లుగా పెంపొందించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ వారు చేయగలటానికి అలా ఏకైక కారణము ఏంటి అన్నప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడుతుంది. ఎందుకనగా మొదట వారు తమ్మును తామే దేవునికి అప్పగించుకున్నది అనేటువంటి పదాన్ని పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. When we commit ourselves to God wholeheartedly, fully, when we surrendered ourselves to God, when we submitted ourselves to God, దేవునికి మనల్ని మనం పూర్తిగా మొదట అప్పగించుకున్నప్పుడు ఇక మన వద్ద ఉన్నవన్నీ కూడా దేవునికి అప్పగించేయటానికి మనం ముందుంటాం అనేటువంటి విషయాన్ని ఈ పత్రిక పాఠం ద్వారా ఈ గృహ నిర్వాహకత్వపు ఆదివారపు దినాన దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. So the epistle reading tells about stewardship, developing the ability. So we have to develop our ability to give, to respond to the needy and poor. అవసరతలో ఉన్న వారికి, పేదవారికి, సహాయాన్ని కోరేవారికి మనం స్పందించేటువంటి వారముగా ఉండాలి, సహాయపడేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు గృహ నిర్వాహకత్వపు దినాన ఈ పత్రిక పాఠం ద్వారా దేవాది దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. సో ద ఫస్ట్ రీడింగ్ టెల్స్ అబౌట్ డెలిగేటింగ్ ది అథారిటీ, అధికారాన్ని, బాధ్యతలను పంచాలి, అప్పగించాలి అని పాత నిబంధన గ్రంథ పాఠము తెలియచేస్తుంటే, పత్రిక పాఠము తెలియచేస్తుంది స్టివర్డ్షిప్, డెవలపింగ్ ది ఎబిలిటీ టు రెస్పాండ్. సామర్థ్యాన్ని పెంపొందించుకొని అవసరతలో ఉన్న వారికి సహాయపడేటువంటి విషయంలో స్పందించాలి. అది సరైనటువంటి గృహ నిర్వాహకత్వము, దేవుడు ఆశించేటువంటి గృహ నిర్వాహకత్వము అని ఈ పత్రిక పాఠం ద్వారా దేవాది దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఈ యూదయలో ఉన్నటువంటి యెరూషలేము సంఘ విశ్వాసులకు సహాయపడేటువంటి విషయంలో వారి నుంచి నేర్చుకోవలసినటువంటి మరో 3 విషయాలు ఏంటి అని అంటే, దే ఎక్స్ప్రెస్ దేర్ లవ్ ఇన్ గివింగ్. ఇచ్చేటువంటి విషయంలో వారు ప్రభువు యొక్క ప్రేమను కనపరిచినటువంటి సంఘముగా అది కనపడుతుంది. అండ్ దే ఎగ్జిబిటెడ్ దేర్ జనరోసిటీ. ఇచ్చేటువంటి విషయంలో వారు తమ ఔదార్యాన్ని ప్రేమపూర్వకంగా ప్రచురించినట్లుగా, చూపించినట్లుగా, ప్రకటించినట్లుగా, ప్రదర్శించినట్లుగా ఇక్కడ కనబడుతుంది. మూడవదిగా దే ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ గివింగ్. ఇచ్చేటువంటి విషయంలో వారు సంతోషంగా, ఆనందంగా, ఆ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వారు అవసరతలో ఉన్నటువంటి యూదయ సంఘాలకు, విశ్వాసులకు స్పందించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు నిరుపేదలైనప్పటికీ ఇచ్చు విషయంలో వారు అట్టి రీతిగా స్పందించారు. సో హౌ డూ యూ రెస్పాండ్ ఇన్ గివింగ్ ఇన్ ఏ టైమ్స్ లైక్ దిస్? ఇటువంటి పాండమిక్ పీరియడ్లో మనం దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఎలా స్పందిస్తున్నాం, ఎలా స్పందించగలుగుతూ ఉన్నాం అనేది ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. సో డెలిగేటింగ్ ది అథారిటీ అండ్ డెవలపింగ్ ది ఎబిలిటీ. ఇక మూడవదిగా సువార్త పాఠంలోకి వచ్చేసరికి, సువార్త పాఠము ద్వారా ఈ గృహ నిర్వాహకత్వపు ఆదివారపు దినాన దేవాది దేవుడు మనకు తెలియచేసేటువంటి మూడవ విషయం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, స్టివర్డ్షిప్ అండ్ డెమాన్స్ట్రేటింగ్ ది అకౌంటబిలిటీ. సో మూడవదిగా మనం గమనించినప్పుడు ఈ సువార్త పాఠము ద్వారా దేవాది దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు, మనమందరము కూడా దేవుని యొక్క గృహ నిర్వాహకులముగా ఉంటూ
ఒకానొక దినాన మన జవాబుదారీతనాన్ని లేదా లెక్క అప్పచెప్పవలసిన విధానాన్ని కనుపరచవలసినటువంటి వారమై ఉన్నాము అనేది ఈ సువార్త పాఠము తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ మనం గమనించినప్పుడు గాడ్ హ్యాస్ ది రైట్స్ అండ్ వీ హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీస్. దేవుడు హక్కుదారుడుగా ఉంటున్నట్లుగా మనము బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారముగా ఈ సువార్త పాఠము తెలియచేస్తుంది. సో ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యు ఆర్ గివెన్ వాట్ యు కెన్ హ్యాండిల్. నువ్వు నేను ఏం చేయగలము, మనం చేయగలిగిందే దేవుడు మనకిచ్చాడు. మనం చేయలేనివి ఏవి కూడా దేవుడు మనకివ్వలేదు. సో మనం చేయగలిగినవి మనకు దేవుడు మనకిచ్చినప్పుడు వాటి మీద ఒకనొక దినాన వీఆర్ అకౌంటబుల్ టు అవర్ గాడ్. మనం మన దేవునికి లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాము. సో మనకి ఇవ్వబడినటువంటి ఏంటి అని ఈ రోజున మనం గమనించినట్లయితే, యు ఆర్ గివెన్ ఏ టైమ్, యు ఆర్ గివెన్ ఏ టాలెంట్, యు ఆర్ గివెన్ ఏ ట్రెజర్ అండ్ యు ఆర్ గివెన్ ఏ టెస్టమెంట్. నీకు దేవుని ద్వారా సమయం ఇవ్వబడింది, నీకు దేవుని ద్వారా తలాంతులు ఇవ్వబడినవి, నీకు దేవుని ద్వారా సంపద ధనము ఇవ్వబడింది, నీకు దేవుని ద్వారా మరి ఈ వాక్యము టెస్టమెంట్ పరిశుద్ధ గ్రంథము ఇవ్వబడింది. వీటన్నిటి విషయంలో మనము జవాబుదారితనాన్ని ప్రదర్శించవలసినటువంటి వారమై ఉన్నాము, లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉన్నాము. నీకు ఇవ్వబడినటువంటి కాలములో దేవుని కొరకు నువ్వు వాడిన సమయం ఎంత, నీకు ఇవ్వబడినటువంటి సంపదలో దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టినది ఎంత, నీకు ఇవ్వబడినటువంటి తలాంతులలో దేవుని కొరకు నువ్వు వినియోగించింది ఎంత, నీకు ఇవ్వబడినటువంటి టెస్టమెంట్ ఈ యొక్క దేవుని యొక్క వాక్య ప్రకారము ఈ వాక్యాన్ని నువ్వు అనుభవించి ఇతరులకు నువ్వు ప్రచురించింది ఎంత, ప్రకటించింది ఎంత, నువ్వు స్వార్థ తెలియచేసింది ఎంత అనేటువంటి విషయంలో రేపటి దినాన మనమందరం కూడా లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాము అనేది ఈ గృహ నిర్వాహకత్వపు ఆదివార దినాన దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. సో ది ప్యారబుల్ ఆఫ్ టాలెంట్స్, ఈ తలాంతుల ఉపమానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ యజమాని దూరదేశములకు వెళ్తూ ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, మరి ఒకరికి 1 తలాంతు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 5 తలాంతులు కలిగినటువంటి వాడు దానిని 10 తలాంతులుగా రెట్టింపు చేసి ప్రభు యొక్క ప్రశంసను, ప్రభు యొక్క ప్రతిఫలాన్ని పొందుకున్నట్లుగా, 2 తలాంతులు కలివాడు దానిని 4 తలాంతులుగా రెట్టింపు చేసి ప్రభు యొక్క ప్రశంసను, ప్రభు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ 1 తలాంతు కలవాడు దాన్ని రెట్టింపు చేయకపోగా ఆ తలాంతు ఇచ్చిన యజమానిని దూషించినట్లుగా మరి ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు జీవాన్ని, నీకు జీతాన్ని, నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి జీవ ప్రదాత అయినటువంటి ఆ దేవునికి నువ్వు తిరిగి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా లేదా కృతజ్ఞుడుగా జీవిస్తున్నావా అనేటువంటి విషయాన్ని ఈ రోజున ఈ గృహ నిర్వాహకత్వపు ఆదివారపు దినాన మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ తలాంతుల ఉపమానం ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటి అని అంటే, యు ఆర్ సేవ్డ్ టు సర్వ్ యువర్ గాడ్. అసలు నీవు నేను మనము రక్షింపబడింది ఆ దేవునికి సేవా పరిచర్య, సేవా ధర్మాన్ని జరిగించుట కొరకే, ఆయన పని నిమిత్తమే, ఆయన పరిచర్య నిమిత్తమే అనేటువంటి విషయాన్ని మనం ఈ తలాంతుల ఉపమానం ద్వారా తెలుసుకోవాలి. అండ్ యు ఆర్ సపరేటెడ్ టు సబ్మిట్ యువర్ గాడ్. నీవు ఈ లోకములో దేవుని యొక్క అమూల్యమైన రక్తము చేత పరిశుద్ధపరచబడి కడగబడింది ఎందుకొరకు అనంటే, ఆయనకు పూర్తిగా లోబడుట కొరకే, ఆయనకు దాసుడుగా ఉండుట కొరకే అనేటువంటి విషయాన్ని ఈ తలాంతుల ఉపమానం ద్వారా మనం తెలుసుకోవాలి. 3వదిగా, యు ఆర్ సెలెక్టెడ్ టు సర్ప్రైజ్ యువర్ గాడ్.
నిన్ను దేవుడు ఎంపిక చేసుకుంది, నిన్ను దేవుడు ఎన్నుకుంది. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యపడేటువంటి రీతిలో దేవుని కొరకు నీవు అద్భుతమైనటువంటి పరిచర్య కార్యాలు జరిగించాలి, చేయగలగాలి అనేది ఈ తలాంతుల ఉపమానము ద్వారా దేవాది దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తలాంతుల ఉపమానములో మొదటి దాసుడు, the first servant was being praised by his job and promoted by God. తనకివ్వబడినటువంటి తలాంతులను బట్టి, ఆ స్థానాన్ని బట్టి, ఆ స్థితిని బట్టి యజమాని చేత పొగడబడ్డాడు, ప్రశంసించబడ్డాడు. అంత మాత్రమే కాదు, యజమాని చేత మరింత హెచ్చు స్థితికి అతడు హెచ్చించబడ్డాడు. And the second servant was being promoted by his job and pleased God. ఆ రెండవ దాసుడు కూడా తన యజమానిని సంతోషపరిచాడు, యజమాని ద్వారా ప్రశంసించబడ్డాడు, యజమాని ద్వారా మరింత ఉన్నతమైన స్థితికి, స్థానానికి హెచ్చించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ the third servant was being pushed from his job and punished by God. ఆ మూడవ దాసుడు తన యజమానుని చేత తన స్థానము నుంచి, తన స్థితి నుంచి తోలివేయబడ్డాడు, తీసివేయబడ్డాడు, పారవేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, కానీ యజమాని విధించిన శిక్షకు కూడా పాత్రుడైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున if you don't use your given talent, you will lose your given talent. నీకివ్వబడినటువంటి తలాంతును నువ్వు ఉపయోగించకపోతే, దేవుని కొరకు దానిని వాడకపోతే, you will lose it. నువ్వు ఆ తలాంతును నువ్వు కోల్పోతావు. The talent may be, it can be a life. ఆ తలాంతు అది జీవితం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మరేదైనా కావచ్చు. ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ ఫర్ గాడ్, యూ విల్ లూజ్ బై గాడ్. అది ఇచ్చిన దేవుడే నీ నుంచి తీసివేస్తాడు. తర్వాత నిన్ను ఉగ్రతలోనికి, తీర్పులోనికి, శిక్షలోనికి నిన్ను తీసుకువస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ సువార్త పాఠము ద్వారా దేవాది దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. సో ఈ సువార్త పాఠము ద్వారా, తలాంతుల ఉపమానం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి 3 విషయాలు ఏంటి అంటే, ద రిటర్న్ ఆఫ్ అవర్ లార్డ్. మనకు తలాంతులు ఇచ్చిన వాడు, మనకు జీతాన్ని, జీవితాన్ని, మరి జీవాన్ని ఇచ్చిన దేవుడు ఒకానొక దినాన తిరిగి రానయ్యున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే, ది రివ్యూ ఆఫ్ అవర్ లైఫ్స్. ద రిటర్న్ ఆఫ్ అవర్ లార్డ్ రివ్యూస్ అవర్ లైఫ్స్. ఆయన మన జీవితాలను పునఃసమీక్షిస్తాడు. నువ్వు 50 ఏళ్ళు బ్రతికావా, 40 ఏళ్ళు బ్రతికావా, 60 ఏళ్ళు బ్రతికావా, 70 ఏళ్ళు బ్రతికావా, 100 ఏళ్ళు బ్రతికావా, హీ రివ్యూస్ యువర్ లైఫ్. నువ్వు బ్రతికిన సంవత్సరాలన్నిటినీ కూడా ఆయన సమీక్షిస్తాడు. నీ 50 ఏళ్ల జీవితకాలంలో, 60 ఏళ్ల జీవితకాలంలో, 70 ఏళ్ల జీవితకాలంలో, 80 ఏళ్ల జీవితకాలంలో, 90 ఏళ్ల జీవితకాలంలో, 100 ఏళ్ల జీవితకాలంలో దేవుని కొరకు నువ్వు వాడబడిన కాలం ఎంత అనేది రివ్యూ చేయబడుతుంది, సమీక్షించబడుతుంది నీ యజమాని చేత అనే విషయం ఈ తలాంతుల ఉపమానం తెలియచేస్తుంది. మూడవదిగా, ద రివార్డ్ ఆఫ్ అవర్ లేబర్. మనం పడినటువంటి ప్రయాసకు, మనం పడినటువంటి శ్రమకు, మనం చేసినటువంటి పరిచర్యకు ఖచ్చితంగా మన ప్రభువు, మన యజమాని, మన దేవుడు రేపటి దినాన ఆయన తిరిగి వచ్చినప్పుడు మన జీవితాలను సమీక్షించి ఆయన నీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్టివర్డ్షిప్ సండే రోజున దేవాది దేవుడు అద్భుతమైనటువంటి విషయాలను మనకు తెలియచేస్తూ ఉన్నారు. నెంబర్ 1, డెలిగేటింగ్ ది అథారిటీ ఇన్ స్టివర్డ్షిప్. గృహ నిర్వాహకత్వములో అధికారాలను, బాధ్యతలను మనం పంచాలి అని. రెండవదిగా,
డెవలపింగ్ ది ఎబిలిటీ ఇన్ స్టీవర్డ్షిప్. గృహ నిర్వాహకత్వములో మన శక్తి సామర్థ్యాలను మనము పెంపొందించాలి అనే విషయాన్ని, మూడవది డెమాన్స్ట్రేటింగ్ ది అకౌంటబిలిటీ ఇన్ స్టీవర్డ్షిప్. గృహ నిర్వాహకత్వములో మనము లెక్క అప్ప చెప్పవలసినటువంటి స్థానంలో ఉంచబడ్డాము అనే విషయాన్ని ఈ గృహ నిర్వాహకత్వము తెలియచేస్తుంది. సో దేవుని యొక్క గృహములోను, దేవుడు మనకిచ్చిన ఇంటిలోను, దేవుడు మనకిచ్చిన సంఘములోను, దేవుడు మనకి ఇచ్చినటువంటి కుటుంబాల్లోనూ నమ్మకమైనటువంటి మరి సాక్ష్యార్థమైనటువంటి యథార్థమైనటువంటి దైవ భక్తి కలిగినటువంటి సాధనాలుగా, సాక్ష్యాలుగా, నమ్మకమైన గృహ నిర్వాహకులముగా మనము వాడబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన వినికిడిలో మనల్ని భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. దేవుడి యొక్క సందేశాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ ఈ జులై మాసము మొదటి ఆదివారపు దినాన మమ్మలను మీ దివ్య ప్రణాళికలో భాగంగా సజీవు లెక్కలో ఉంచారు, క్షేమంగా ఉంచారు, సురక్షితంగా ఉంచారు, ఆయురారోగ్యాలతో ఉంచారు. అందును బట్టి మీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాం. దివో ప్రభువా, యాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ COVID-19, ది ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ కరోనా వైరస్, ఇటువంటి పరిస్థితుల మధ్య, ఇటువంటి సమయాల మధ్య, ఇటువంటి గడియల మధ్య మేము నివసిస్తూ ఉన్నప్పుడు ప్రభువా, మరి మేము ఎలా జీవించాలో, ఎట్టి రీతిలో మేము నడుచుకోవాలో ప్రభువా, మరి ప్రతిదీ కూడా ప్రభువా మీరు లేఖనాల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. మెలకువగా ఉండుడి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నటువంటి మీ యొక్క ఆ పరలోకపు పిలుపుకు ప్రభువా మేమందరము స్పందించి తండ్రి ప్రార్థనాపూర్వకముగా ఎత్తబడేటువంటి ఆ రాకడ గుంపులోకి మేము సిద్ధపడటానికి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఈ 7వ నెలలో జులై మాసములో ప్రభువా సంఘాన్ని, సంఘ కుటుంబాలను, ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ ఏ అవసరతల్లో ఉన్నారో ప్రభువా వారి యొక్క అవసరతలన్నిటినీ కూడా ప్రభువా మీరు తీర్చండి, నెరవేర్చండి ప్రభువా. అనారోగ్యాలతో, మరి బలహీనతలతో, వ్యాధి రుగ్మతలతో ఉన్నటువంటి ప్రతి నీ బిడ్డను ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. సహాయం చేయండి ప్రభువా నాయన. ఈ భయంకరమైనటువంటి వైరస్ మహమ్మారిని ప్రభువా మానవాళి నుంచి ప్రభువా దూరంగా తీసివేయండి ప్రభువా నాయన. మరలా పరిస్థితులన్నీ సాధారణ స్థితికి, మామూలు స్థాయికి ప్రభువా తీసుకురాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడవు నీవే అనేటువంటి సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనలు, శుభములు, శాంతి సమాధానాలతో సంఘాన్ని, సంఘ కుటుంబాలను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించుమని మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శక్తివంతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య అన్యోన్య సన్నిధి, సంతోషము, సమాధానము, సమృద్ధి జీవము, శాశ్వత సహవాసము మనకును, మన కుటుంబాలకును, మన సంఘానికిని, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడైయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.